శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి తులారాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సెప్టెంబర్ 16వ తారీఖు నుండి తులారాశి వారికి లగ్నంలో కుజుడు, ఆ కుజుడు కూడా బాలేడు. సో ఏవైనా కాస్త డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ లేదా ఏదైనా సరే ఒక యూరిన్ ఇన్ఫెక్షన్స్, షుగర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బీపీ రిలేటెడ్ ఇష్యూస్, నరాల బలహీనత, ఇవి ఏవైనా సరే ఇబ్బంది కలిగించవచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్య సమస్యలు తులారాశి వాళ్ళు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేయడం వలన ఏదైనా సరే ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ ఏదైనా లవ్ అఫైర్స్ కానీ అవి మీ పేరెంట్స్ దాకా తీసుకెళ్తే వాళ్ళు అద్భుతంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు అనుకుంటే నెగటివ్గా రిసీవ్ చేసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి మీకు ఉన్నటువంటి ఏదైనా రిలేషన్ గురించి ఎవరితో కూడా డిస్కస్ చేయకుండా ఉంటే మంచిది. 6వ స్థానంలో శనిగ్రహ సంచారం, 6వ స్థానంలో శనిగ్రహ సంచారం చేస్తే మీకున్న డిసిప్లిన్ని డిస్టర్బెన్స్ చేసే అవకాశం ఉంది. టైం టు టైం చేసే పనులన్నీ కూడా ప్రాపర్గా చేయకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. 9వ స్థానంలో గురుగ్రహ సంచారం చేయడం వల్ల దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం, ఈ ప్రయాణంలో ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు కూడా జరగడం జరుగుతుంది. మొత్తానికైతే 11వ స్థానంలో సూర్యుడు, శుక్రుడు, కేతుగ్రహ సంచారం కనుక చేస్తూ ఉంటే మీకున్నటువంటి సర్కిల్, మీకున్నటువంటి సొసైటీలో మీకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఏమిటంటే మీ యొక్క భార్య సైడ్ నుంచి ఏవైనా సరే లేదా మీ భర్త సైడ్ నుంచి, భార్యాభర్తలు ఇద్దరు విషయంలో శుక్రుడికి సంబంధించి బాలేడు కాబట్టి ఆ పరమైనటువంటివి ఏవైనా సరే ఇబ్బందులు, వారి సైడ్ నుంచి ఏదైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ సంబంధితమైనటువంటి మనుషులతో కానీ పొలిటీషియన్స్తో కానీ లేకుంటే ఏదైనా సరే విశేషంగా ఈ యొక్క సూర్యుడికి సంబంధించి బాగున్నాడు కాబట్టి విశేషంగా ప్రభుత్వ సంబంధితమైనటువంటి మీకు బాగా కలిసి వస్తాయి. కేతుగ్రహ సంచారం కూడా చేయడం వలన అకౌంటబిలిటీ రిలేటెడ్ ఇష్యూస్, ఎందుకంటే కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు కాబట్టి గుప్తుడికి మాత్రమే, అంటే వైశ్యుడికి మాత్రమే, ఒక కోమటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క కలియుగంలో డబ్బును పుట్టించుకునే అవకాశం ఉంది. అది కేవలం అమ్మవారు కలియుగంలో ఇచ్చినటువంటి వరం. కాబట్టి ఎప్పుడైతే కేతుగ్రహ సంచారం 11వ వెంట జరుగుతుందో మీరు గతంలో డబ్బులు ఎవరికన్నా ఇస్తే డబ్బులు తిరిగి రావడము, కాకపోతే నార్మల్ వ్యక్తులకు ఎక్స్పెక్ట్ చేసినంత పూర్తిగా రాకున్నా ఎంతో కొంత తగ్గి వాళ్ళ దాకా వచ్చే అవకాశం ఉంది. అలాగే 12వ ఇంట బుధగ్రహ సంచారం చేయడం వలన మీ బిజినెస్ కోసం డబ్బులు ఖర్చు చేయడం అవన్నీ కూడా తిరిగి మళ్ళీ లాభంగా రావడము, మంచి ప్రొడక్టివిటీ మళ్ళీ మీకు రిటర్న్స్ వస్తాయి తప్ప నెగిటివిటీస్ ఏమి రావు. ఇవన్నీ కూడా చూసుకుంటే మనకు కేవలం గోచార రీత్యా చెప్పే విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేయడం జరుగుతుంది. దేనికంటే 3 గంటల నుంచి 4 గంటలు జాతకం రాయడానికి మాకు సమయం పడుతుంది. జాతకం అంతా కూడా డీటెయిల్డ్గా మీ దాకా అందించడం జరుగుతుంది. తర్వాతకి మీతో డీటెయిల్డ్గా మీ జాతకం గురించి 40 నిమిషాల దాకా కూడా మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో ఆ జాతకం చెప్పించుకునేటువంటి వారికి జాతకంతో పాటు 2025 రూపాయలు కట్టిన వాళ్లకు జాతకం చెప్తాం కదా, దాంతో పాటు ఈ జ్వాలాముఖి మాల లేదా కరుంగాలి మాలకు కూడా ఏదైనా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోను మళ్ళీ మీరు మాకు షేర్ చేయాలి. అలాగే ఈ వీడియోలో ఉన్నటువంటి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే మేము ఇంతగా అన్ని రకాలైనటువంటి వెరిఫికేషన్స్ చేసి మేము ఎప్పుడు కూడా మాస ఫలితాలు చేస్తాము, కానీ అలా కాకుండా ఇప్పుడు పక్షం ఫలితాలు ఎందుకు చేస్తున్నాం అంటే ఈ పక్షంలో ఈ గ్రహ సంచారాలు చాలా బాగున్నాయి, దీనివల్ల మీరు లాభపడతారు కాబట్టి ఇలాంటివి మీ దాకా చేస్తున్నాం కాబట్టి కాస్త సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇంకొంతమంది ఫ్రెండ్స్తో కూడా ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోండి. ఇక అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలంటే దీపారాధన చేయాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము మన గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పక్షంలో అంటే సెప్టెంబర్ 16 నుండి మిగిలిన 15 రోజుల్లో మనకు అమావాస్య అనేటువంటిది వస్తుంది. దానినే మహాలయ అమావాస్య అంటారు. అయితే మనం అందరూ కూడా తెలిసింది ఏంటంటే మహాలయ అమావాస్య దేనికి ప్రతీతి? ఎవరన్నా పెద్దలకు గనక మనం బియ్యం ఇవ్వకపోతే లేదా పెద్దలకు మనకు చేసేటువంటి తిథులు ఏ తిథి రోజు చేసుకుంటామో తెలియదు అనుకుంటే మహాలయ అమావాస్య నాడు తిల తర్పణాలు, పిండ ప్రదానాలు చేసే వాళ్ళు చేస్తే
చాలా మంచిది. ఋషి తర్పణం చేస్తే మంచిది. ఋషులకు మునులకు పీఠాధిపతులు ఎవరైనా గతించిన వాళ్ళు ఉంటారు కదా, శివైక్యం చెందిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఆ రోజు తిల తర్పణాలు వదిలితే 1000 జన్మలకు సంబంధించినటువంటి పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పీఠాలు పెట్టి పీఠాలను అధిరోహించి ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు కాబట్టి. అలానే కాకుండా మనం ఒకవేళ అంటే ఈ 15 రోజుల్లో అదేంటండి మాకు పాడ్యమి రోజే ఉంది చేసేసాం, మాకు దశమి రోజు ఉంది చేసాం, మాకు పంచమి రోజు ఉంది చేసాం, చేసినా కానీ అమావాస్య రోజు ఈ మంత్రాలను విశేషంగా చదవండి. దీంట్లో ప్రత్యేకంగా మనకు మొట్టమొదటి మంత్రం ఏదైతే ఉందో అది గనక ఎవరైతే వివాహం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ వివాహం శీఘ్రం అవ్వడం కోసం ఈ మంత్రాన్ని ఒక 10,000 సార్లు చదవాలి. ఒక 10,000 సార్లు చదవాలి. ఆ మంత్రం ఏమిటో చూడండి ఇక్కడ. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. ఇది తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల కోసం కూడా చదవచ్చు. పిల్లలు కూడా మీ వివాహం కావాలని కూడా చదవచ్చు. కానీ బయటికి చదవకుండా మనసులో చదవాలి. మనసులో చదవండి. మనసులో వీలైతే అంటే మనకు కౌంటింగ్ చేయడానికి ఒక జపమాల లాంటిది తీసుకొని అలా చదువుతూ ఉండండి. ఒక మంత్రం కాగానే ఒక జపమాలలో ఒక బట్ ఇట్లా జరపండి, సరిపోతుంది. అలాగే పితృదోష నివారణ కోసం అంటే నేనన్ని తిథులు బాగానే పెడుతున్నానండి, కానీ ఏవైనా పితృదోషాలు ఉన్నాయేమో అని అనుమానం. ఎందుకంటే మా వంశంలో అంగవైకల్యంతో పుట్టారు, 60 సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు, పిల్లలు పుట్టినా కానీ కాస్త మతి స్థిమితం లోపించి పుడుతున్నారు, అసలు పిల్లలే పుట్టట్లేదు, లేదు అసలు వివాహమే అవ్వట్లేదు, లేదు వివాహం అవుతుంది కానీ వారికి భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉన్నారు, డైవర్స్లు అవుతున్నాయి. ఇలాంటి ఏ సమస్యలకి కూడా పితృదోషాలే కారణం. కాబట్టి ఎవరికైనా ఒకవేళ పితృదోషాలు ఉన్నట్టుగా మీకు గనక అనుమానం ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీ జాతకంలో గనక గ్రహ సంచారాన్ని బట్టి కుజుడు 1వ 2వ 4వ 7వ 12వ స్థానాల్లో గ్రహ సంచారం చేస్తూ ఉన్నా, మీ లగ్నాధిపతి 6వ 8వ 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నా, రాహు 9వ స్థానంలో ఉన్న, సూర్యుడు రాహు కలిసి ఉన్నది ఈజీగా మన జాతకంలో పితృదోషాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. జాతకంలో గనక పితృదోషాలుంటే గోకర్ణంలో ప్రధాన ఆచారి చేతుల మీదుగా స్వయంగా మేమే ఈ యొక్క పితృదోషాలన్నీ కూడా పూజలు చేయిస్తాము. మీ ఫుడ్ అకామిడేషన్ వీటికి సంబంధించి 18 నుండి 21,000 రూపాయల లోపే మీరు డీటెయిల్గా అక్కడ మీకు ఫుడ్, అలాగే త్రిపిండేశార్థము, అలాగే నారాయణ బలి పూజ, వీటన్నిటితో పాటుగా ప్రత్యేకంగా తిల తర్పణాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఈ అమావాస్య నాడు గనక ఈ మంత్రాలు చదివినంత మాత్రం చేత ఒకవేళ మీరు అన్ని శార్థకర్మలు ప్రాపర్గా చేసినా ఇంకా ఏదైనా దోషం ఉంది, లేదు పూజ చేసేటప్పుడు మేము శ్రద్ధ లోపించి పూజలు చేశాము అన్న అనుమానం ఉన్నా సరే ఇటువంటి దోషములు పోతాయి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రాన్ని మీరు వీలైతే ఆ యొక్క మహాలయ అమావాస్య నాడు 108 సార్లు చదవండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్. ఈ మంత్రంతో పాటు కాకుండా ఇంకేమైనా, ఉదాహరణకు మా అన్నగారు చేశారు కదా అని చెప్పి నేను వెళ్ళలేదండి, మా అన్నకు నాకు పడదు, మరి నువ్వెందుకు చేయలేదయ్యా, మీ ఇంట్లో మీరు చేయొచ్చుగా శార్థకర్మలు అంటే, మా అన్నయ్య చేశాడుగా ఇంక నేను ఎందుకు చేయాలి అంటే, తల్లిదండ్రులు అన్నం పెట్టినప్పుడు మనకు కూడా పెట్టారుగా, అన్నయ్య ఒక్కడికి పెట్టలేదుగా, మరి మనం మన తల్లిదండ్రులకు అన్నం పెట్టొద్దా, పెట్టాలి కదా. అలాంటి దోషాలుంటే ఏమైనా పోవాలి అంటే ఈ మంత్రం చదవాలి. పితృదోషం వచ్చినట్టే, 1 సంవత్సరం పెట్టకపోయినా మీకు పితృదోషం వచ్చినట్టే. ఈ మంత్రం చూడండి. ఓం శ్రీ సర్వ పితృదోష నివారణాయ క్లేశం హన హన శాంతిం దేహి దేహి పద్ స్వాహ. ఈ మంత్రము మీకు క్లియర్గా వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, లేదా స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యేటట్టు చేస్తాం. మీ అందరికీ కూడా నేను ఒక మాట ఇచ్చా కదా వీడియో స్టార్టింగ్లో, ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చామండి, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావాలి, మాకు డబ్బులు రావట్లేదు అన్న ఇబ్బందితో ఉంటే మీకు వీడియో ఎండింగ్లో చెప్తా అని చెప్పాగా, ఆ మంత్రం ఏమిటో చెప్తా, బాగా వినండి. ఓం, ఈ మంత్రం ఒకటే కండిషన్ అండి, ఉత్తరం వైపు తిరిగి 3 సార్లు చదివితే చాలు ఆ డబ్బులు వస్తాయి. కానీ ఈ మంత్రం చదివేటప్పుడు మీకు వేరే ఏ ధ్యాస ఉండకూడదు, కన్ను రెప్ప కూడా కొట్టకూడదు. ఒక్కసారి కన్ను రెప్ప కొట్టినా మళ్ళీ మంత్రం మొదటి నుంచి చదవాలి. అయితే
ఈ మంత్రము 3 సార్లు చదవమన్నా కాబట్టి ఒకసారి పూర్తయిన తర్వాతకి కాకపోతే కళ్ళు మూసుకోండి, కళ్ళు నలుపుకోండి, మళ్ళీ అలా కళ్ళు తెరిచి కను కొట్టకుండా ఇట్లా రెప్ప కూడా కొట్టకుండా మంత్రం చదవాలి. మీకు కూడా అలా చెప్పే ప్రయత్నం చేస్తా చూడండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం. నా వల్ల కావట్లేదండి, కానీ మంత్రం మాత్రం చెప్తున్నా చూడండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమమాం. సిద్ధిం దేహి మే నమః అనొచ్చు, నమః అనొచ్చు. మళ్ళొకసారి మీకు ఈ మంత్రాన్ని చెప్తాను. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమః. మళ్ళొకసారి చెప్తానండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమః లేదా నమః. ఎవరన్నా భారీగా అంటే కోట్లలో డబ్బులు ఉన్నాయండి, వేరే వాళ్ళ చేతికి వెళ్ళినవి తిరిగి రావాలి అనుకుంటే ఈ మంత్రాన్ని 1000 సార్లు హోమం చేయించాలి. మంత్రం చదువుతూ ఎవరైతే బ్రాహ్మడు నెయ్యి వేస్తాడో అతనే ఈ మంత్ర పఠనం చేస్తూ కనురెప్ప కొట్టకుండా హవనంలో హవిస్సులు వేయాలి. కొంచెం కష్టంతో కూడుకున్నదైనప్పటికీ అలా చేయించడం వల్ల కూడా మీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి మళ్ళీ మీ దాకా రావడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ కూడా మేము ఇంతకు మునిపే చెప్పాం. గోచార రీత్యా చెప్పే విషయంలో జాతకం పూర్తిగా మాకు విశ్లేషణతో కావాలనుకుంటే 2025 రూపాయలు చెల్లించిన వారికి జాతకం మీ దాకా అందిస్తామని చెప్పాం. 60 పేజీల్లో PDF కూడా ఇస్తాం. ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి ఈ యొక్క జాతకంతో పాటుగా ఈ యొక్క కరుంగలిమాల లేదా జ్వాలాముఖి మాల అందించడం జరుగుతుంది. ఆసక్తి కల వారి కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ మా యొక్క కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.